సార్ బయట తీసుకోండి, బయట చూడండి. అయ్యిరా ఈరోజు విజిలెన్స్ వారికి రాబడిన సమాచారం మేరకు మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కోవూరు దగ్గర ఈ గటి కొరియర్ దగ్గర మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 99 బాక్సులు అంటే ఈచ్ బాక్స్కి 2 మొత్తం 1,18,800 ప్యాకెట్స్ సిగరెట్స్ ఉన్నాయి. ఇవి విమల్ కంపెనీకి సంబంధించిన సిగరెట్లు అని వాటి మీద వేసి ఉన్నాయి. విమల్ అనే బ్రాండు సిగరెట్లలో లేదు, అది ఎక్కడ రిజిస్టర్ కావట్లేదు. కాబట్టి అవి నకిలీ బ్రాండ్లు అని, అదేవిధంగా కొంచెం హానికరమైనవి ప్రజలకి ఇవి గుర్తించి వీటిని సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క విలువ 47,52,000 రూపాయలు నిర్ధారించాము. వీటిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. సార్ ఆల్రెడీ సేల్స్ అయిపోయి ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటి సార్? ఇది ఆల్రెడీ అంతకు ముందు నుంచి గుర్తు చెప్పుడు కాకుండా జరుగుతుంది కదా ఈ వ్యాపారం. వివిధ రకాలుగా సమాచారం రావాలి. ముందుగా మాకేమైనా సమాచారం వచ్చినట్లయితే ఇలాగే రైడ్ చేసి వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది పాట్నా దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ ఎవరికి ఇచ్చారు సార్? అది పర్చేసర్ ఎవరు? అడ్రస్ ఉంటుంది కదా సార్? కమల్ తివారీ, అలాగే ఇక్కడ అటు చూసే మేనేజర్ జగదీష్, రామలింగాపురం దగ్గర అతని ఆఫీస్ ఉన్నట్టుగా తెలిసింది మాకు. ఇప్పుడు వాటిని కూడా అదుపు చూస్తున్నారు సార్, ఇప్పుడు ఇద్దరిని కూడా. దానిపైన ఫర్దర్గా కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కోవూరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి